హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వాల్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి స్పెషల్ అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో వచ్చేసరికి ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాను. సో ఇది వచ్చేసరికి బెంగళూరులో ఉంది. చూస్తున్నారు కదా, ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది. మేము వెళ్ళింది హాలిడే టైం, లైక్ సండే కాబట్టి ఇంత క్రౌడ్ అయితే ఉంది. సో దీన్ని అయితే నేను మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు అని అయితే చెప్తాను. ఎందుకంటే మీరే చూస్తారు తర్వాత. సైన్స్కి సంబంధించి చాలా అంటే చాలా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో ఉన్నాం కదా, సో టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 100 రూపీస్ పడ్డది. సో టికెట్ తీసుకుని అయితే లోపలికి వచ్చేసాం. ఇక్కడ 4 స్టేర్స్ ఉంటాయి. ప్రతి స్టేర్లో ఏముంటాయి ఏంటని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ స్టేర్లో అయితే మొత్తం సైన్స్కి సంబంధించింది అయితే ఉంటుంది. సో నేను వెళ్తున్నాను కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అసలు ఈ ప్లేస్. చాలా నేర్చుకోవచ్చు, చాలా తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు దాకా చూడనివి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ప్రతి దానికి డీప్ ఎక్స్ప్లెనేషన్, క్లీన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ క్లీన్ ద వే ఆఫ్ వర్కింగ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు, వాటికి సంబంధించినవి. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, డైనోసార్ అయితే మనకు వెల్కమ్ చెప్పేసింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇది నార్మల్ బొమ్మలా పెట్టేయకుండా ఒరిజినల్గా మూవ్ అవ్వడం, ఆ సౌండ్ ప్రతిదీ ఇక్కడైతే క్లియర్గా ఉంటుంది. నేనైతే చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. సో లాస్ట్లో మీరు చూద్దరు ఆ సౌండ్ అలాగా. ఫస్ట్ అయితే చూడండి అసలు ఎలా మూవ్ అవుతుందో, డౌన్కి, అప్కి, సైడ్కి ఇలా అయితే మూవ్ అవుతుంది. చాలా అంటే కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట. నార్మల్గా అందరైతే నార్మల్గా బొమ్మలానే ప్లేస్ చేస్తారు, కానీ ఇది ఈ మ్యూజియంలో అయితే ఒరిజినల్గా ఎలా ఉంటుందో సో ఆ ఫీల్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, అది దాని ఎలా మూవ్ అవుతుందో, హెడ్ ఎలా తిప్పిందో, అండ్ మౌత్ ఓపెనింగ్ ఇవన్నీ చూస్తున్నారు కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడే పాయింట్స్ కొట్టేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలా వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ డౌన్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అయితే ఉంటున్నాయి. అండ్ ఇక్కడ చెప్తారు హిస్టారికల్ మిషన్స్ గురించి, అలా అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే వస్తుంది మనం ఇలాంటి వీటికి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు. ఎక్కడికి మనం వీడియోలో వేసి చూపిస్తారు, ఆ పార్ట్స్ని మనకి నార్మల్గా ఉంటుంది. ఏ సెక్షన్కి అదైతే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లివర్ అని అయితే ఉంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఉంటుంది. మనం మన హ్యాండ్తో టచ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ అక్కడ మనకి మ్యాటర్ కూడా ఉంటుంది, మనం నేర్చుకోవచ్చు. ఒకసారి చదివితే మనకి అర్థమవుతుంది. సో ఇక్కడికి ఏంటంటే అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారనమాట, పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. సో కొంతమంది ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఎలా అంటే ఆ పాప వాళ్ళు మామూలుగా చూస్తే ఫీల్ అవుతూ చేస్తూ ఉండగా వాళ్ళ పేరెంట్స్ చాలా క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎడ్యుకేటెడ్ వాళ్ళు అవ్వచ్చు, కానీ మనం పిల్లల్ని తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం రీడింగ్ పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చదువుకొని వాళ్ళు అర్థం చేసుకోగలరు. మనం చదివి అర్థం చేసిన దానికన్నా వర్కింగ్ మనం చూసినప్పుడు ఇంకా మనకి బ్రెయిన్లో బాగా గుర్తుంటుంది. సో దానికైతే నేను పక్కా తీసుకువెళ్ళని అని చెప్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చైన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్. మనం ఆ బటన్ ప్రెస్ చేయగానే అవి మూవ్ అవుతూ ఉంటాయి. అప్పుడు దాని వర్కింగ్ అనేది మనకు అర్థమవుతుంది. సో మనం స్కూల్స్ వాటిల్లో మామూలుగా చెప్పి వదిలేస్తారు, ఇంత క్లియర్గా ఇంత పర్ఫెక్ట్గా అయితే చెప్పరు ఏ స్కూల్లో అయినా. సో ఇక్కడైతే మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు. అండ్ స్కూల్ వాళ్ళు కూడా ఎప్పుడైనా పిక్నిక్ లాగా ఇలాంటి ప్లేసెస్ తీసుకొచ్చి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటాయి. నేను అది కూడా ప్రిఫర్ చేయమని చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పాయింట్ నుంచి సో మెనీ పాయింట్స్ వెళ్ళినప్పుడు ఆ పాయింట్స్ మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఈక్వల్గా ఒక పాయింట్లోనే కలవాలి. సో ఆ థీమ్లో ఇది చేశారనమాట. ఇదేంటంటే ఒక పాయింట్ నుంచి బాల్స్ వస్తే అవి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్గా రొటేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైం అన్నీ కూడా ఒకేసారి ఒకే ప్లేస్లో పడతాయి అన్నమాట. సో ఇదైతే నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది కూడా. అది చూస్తేనే టైం అయిపోతుంది, చాలా టైం. సో ఇలా అయితే చాలా బాగుంది, ప్లే ఏరియా టైప్ అయితే ఉంది ఇది. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇవన్నీ ఇంజన్స్ అని చెప్పాను కదా, సో నేనైతే డౌన్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను. సో మీరు వచ్చేయండి.
సో మనం డౌన్ సైడ్ అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇంజన్స్ అన్నీ ఉంటాయి. నేను చెప్పాను కదా, ఆ బాల్ అయితే డౌన్కి అయితే వచ్చి అన్నీ కూడా పడతాయి అన్నమాట. సో ఇది చూడండి, ఇవన్నీ కూడా ఇంజన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, నేషనల్ ఆయిల్ ఇంజిన్ ఇది. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఇంజన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్స్ అనమాట. ఇక్కడైతే క్రౌడ్ అయితే మామూలుగా లేదు, సండే టైం కదా, సో అందుకని క్రౌడ్ చాలా వచ్చిందనమాట. సండే అయితే పిల్లలు ఫ్రీగా ఉంటారు కదా. ఇక్కడ వాటర్ ఫ్లో గురించి, ఇక్కడ చూస్తున్నారు కదా వెయిట్ గురించి, ఎలా అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక ఫిజికల్గా ఉండే మోషన్లో ఉండేదాన్ని వీడియోలో వాయిస్తో కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బటన్ నొక్కితే వాటర్ ఫ్లో అనేది కంటిన్యూస్గా వస్తుంది అనమాట. వాళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ ఇలా అయితే చాలా వెరైటీస్గా చాలా అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బటన్ నొక్కుతుంటే అది ఎలా మూవ్ అవుతుందో. సో నేనైతే ఒక ట్రైల్ అయితే వేసాను. సో ఇంక ఇవన్నీ లుక్ వేసి కొంచెం తెలియని ఉంటే ఏదో తెలుసుకొని పైకి అయితే వెళ్ళిపోదామని రెడీ అయ్యాం. సో అంతలోకి ఇక్కడ చూడండి, ఈ వాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ సైంటిస్ట్స్ గురించి ఇలా అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీల్ అలాగా. సో ఇది కూడా ఇంజన్స్లో టైప్, అంటే అక్కడైతే పెద్దగా పెట్టారు కదా, అవి యాక్షన్స్ ఉండవు. సో ఇక్కడైతే యాక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట, మోషన్లో ఉంటుంది. సో నేను ఇందాక బాల్స్ అని చెప్పాను కదా, సో ఇక్కడ వీల్ రొటేట్ చేస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఒక పాప అయితే రొటేట్ చేస్తూ ఉంది, చూసారు కదా. సో నేనైతే పైకి అయితే వచ్చేసాను. సో ఇక్కడైతే చూడండి, ఇవన్నీ కూడా ఇంజన్స్. ఇది పక్కన పెట్టేస్తే నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఇది చూస్తున్నారు కదా, బాల్ పాయింట్ పెన్ అనమాట, ఎంత పెద్దగా ఉందో కదా. అండ్ ఇది వచ్చేసరికి స్విచ్, మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్విచ్, అసలు స్విచ్ లోపల ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చెప్పారు. అండ్ ఇది వచ్చేసరికి లాక్, ఇది వచ్చేసరికి జిప్, బాగా మూవ్ అయింది అనమాట. ఇది కూడా సైన్సే అని నాకు ఇది చూసిన తర్వాత తెలిసింది. సో ఇది పియానో, ఇలా అయితే చాలా ఉన్నాయి. సో నేనైతే స్టెప్స్ ఎక్కేసి నెక్స్ట్ స్టేర్కి అయితే కవర్ చేసేద్దామని అయితే వెళ్ళిపోతున్నాను. సో మీరు కూడా నాతో వచ్చేయండి. సో నెక్స్ట్ స్టేర్ వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ మనకి కనిపిస్తుంది ఫన్ సైన్స్ అని, అండ్ దాని ఫ్రంటే ఎలక్ట్రానికల్ అని కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫన్ సైన్స్లో ఫస్ట్ వచ్చేసరికి గ్రావిటీ గురించి చూసుకుంటే, మనం ఫ్లోర్ మీద నుంచుంటే, వాల్ మీద నుంచున్నట్టయితే మనకి అక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది. సో వీళ్ళు నుంచున్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి క్లాక్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి కొన్ని పీసెస్, వుడ్ పీసెస్ ఉంటే దాన్ని షేప్స్లో అయితే అరేంజ్ చేస్తున్నారు. చూడండి, ఈ బాబా అయితే బాగానే అరేంజ్ చేస్తాడు. అండ్ ఇది కూడా అంతే, పజిల్ టైప్ అనమాట. అండ్ ఇక్కడ ఎయిర్తో ఆ బెలూన్ని సర్కిల్లో నుంచి బయటికి తీసుకురావాలి. సో ఇలా అయితే చాలా ఫన్ సైన్స్ అనమాట. ఇది సైన్స్ ఉంది, ఫన్గా ఆడుతూ నేర్చుకోవచ్చు అనమాట. ఇది చాలా నచ్చింది నాకైతే. సో ఇక్కడ చూడండి, ఇది త్రో చేస్తే వెళ్తుందనమాట, కానీ ఇదైతే వెళ్ళలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వన్ షేప్ ఇన్ మెనీ యాక్షన్స్ అనే అయితే ఇలా అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అందరూ పిల్లలు పేరెంట్స్తో వచ్చారు. టూ షేప్స్ అనమాట, అంటే ఒక బొమ్మ రెండు విధాలుగా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి వేవ్ అనమాట. మనం రొటేట్ చేస్తూ ఉండగా ఆ వేవ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ ఇది బర్డ్ కదా, దీన్ని ఒక సైడ్ నుంచి చూస్తే బర్డ్లా కనిపిస్తుంది, ఇంకో సైడ్ నుంచి చూస్తే ఫిష్లా కనిపిస్తుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఒక సైడ్ నుంచి వస్తే స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది, ఇంకో సైడ్ నుంచి వస్తే ఫ్లయింగ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. మనం ఇలా రొటేట్ చేయగానే అవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట, వాటి యాక్షన్స్ అయితే మోషన్లో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సైక్లింగ్ అనమాట. ఇలా అయితే చూడండి, ఇక్కడ అది ఒక టూ వీల్స్ అనమాట, కానీ మెనీ వీల్స్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఇలా పడుతుంది, అండ్ వాటర్ బబుల్స్, లైక్ మనం పుష్ చేస్తే అవి బబుల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇలా అయితే చాలా ఉన్నాయి. సెకండ్ వచ్చేసరికి దాని ఫ్రంట్ ఉన్న ఎలక్ట్రానిక్స్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో చూస్తున్నారు కదా, ఇది సోలార్ గురించి, ఇలా అయితే చాలా ఉంటుంది. సోలార్ ఎనర్జీ అలా అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మూవ్ చేస్తుంటే వాటర్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తారా, వాళ్ళ డాడీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ బాబుకి. ఇలా అయితే నాకు అది బాగా నచ్చింది. ఇది సెకండ్ జనరేషన్ కంప్యూటర్, IBM అన్నమాట. కంప్యూటర్ అంటే మనకి రిలేటెడే, సో నాకు రిలేటెడ్. అండ్ ఇది వచ్చేసరికి సోలార్ ఎనర్జీ, అండ్ ఒక పిక్చర్
ఇలా అనమాట. ఒక జనరల్గా మనకి ఎలా ఉంటుంది ఒక పల్లెటూరులో ఎలాగా అని అయితే మనకి పిక్చర్ విధంగా అయితే ఇక్కడ చూపించడం జరిగింది. బాగా ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మన డైలీ లైఫ్ మనం ఉంటాం కాబట్టి మన విలేజెస్లో ఇలాగా ఈజీగా గ్రాప్ చేసుకోగలం. సో అలా అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెస్ట్ అనిపించింది. సో ఇవన్నీ ఇంకా తెలిసిందే కదా ఎలక్ట్రానిక్స్ అంటే. సో ఈ 2 స్టేట్స్ నేను కవర్ చేశాను, మొత్తం 3 అనుకుంటా. దానిపైన కూడా ఉంది. మేము క్యాంటీన్కి వెళ్దామని పైకి వచ్చేసరికి వర్షం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.